అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. చాలామంది ఫోన్ చేసి సార్ ఢిల్లీ సర్కిల్ అలాటెడ్ పోస్ట్మెన్ వాళ్ళ పరిస్థితి ఏంటి, మా ఫైల్స్ అన్ని పంపించారని మేము కావాల్సినవన్నీ సబ్మిట్ చేసాం, ఫైల్స్ పంపించామని అన్నారు. కొంతమంది ఏదో అవి లేవు ఇవి లేవు, రూల్ 3లో వచ్చినటువంటి వాళ్ళది అక్కడ లేదు ఫైల్ ఇక్కడ లేదు, ఇట్లాంటివి కూడా వినిపించాయి. ఏదైనా అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా ఆలోచించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఫైల్స్ అన్నీ దాదాపుగా అన్ని డివిజన్స్ నుంచి కూడా ఇటు తెలంగాణలో కానివ్వండి అటు ఏపీ సర్కిల్లో కానీ పంపించారనేటటువంటిదే నా దగ్గర ఉన్నటువంటి సమాచారం అండి. ఏదైతే ఇప్పుడు ఫైల్స్ వాళ్ళు అక్కడ రిసీవ్ చేసుకుంటారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఇక కన్సర్న్ డివిజన్స్ వాళ్ళు మనకు ఢిల్లీ సర్కిల్లో ఉన్నటువంటి డివిజన్స్కి మీకు ఎవరినైతే ఎక్కడెక్కడ డివిజన్స్కి అయితే అలాట్ చేశారో వాళ్ళు ఇక పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ పోస్టింగ్ ఆర్డర్స్ సర్కిల్కి రిసీవ్ అయిన తర్వాత మన రీజన్ ద్వారా డివిజన్కి వస్తుంది. అక్కడి నుంచి మీ రిలీఫ్ అరేంజ్మెంట్ గురించి ప్రస్తావన వస్తుందండి. అంటే ఇంకా ఆ పాయింట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రిలీఫ్ అరేంజ్మెంట్లో అదర్ దెన్ జీడిఎస్ బీపీఎంలు అయితే వాళ్లకు తొందరగానే రిలీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బీపీఎంలకు అయితే బీపీఎం ఇంకేదైనా డెలివరీ నామ్స్ ఉన్నటువంటి ఏ బీపీఎంలు వీళ్లకు కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ టైం తీసుకుని, అంటే వాళ్ళకి ఇన్స్పెక్షన్ అయిందా బీఓది, ఇంకేమైనా దాంట్లో ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి ఇట్లాంటివి చూసి రిలీవ్ చేయడం జరుగుతుందండి. మోస్ట్ ప్రాబబ్లీ ఐ థింక్ బిఫోర్ 31st December ఇది కంప్లీట్ అవుతుందని నేను భావిస్తున్నానండి. ఇక తర్వాత అప్పుడు ఎంటీఎస్ 2022 రిజల్ట్ గురించి ప్రస్తావన వస్తుందండి. ఇంక తర్వాత కొంతమంది ఏంటంటే సార్ ఏదో కేసులో ఉంది, మా మీద పనిష్మెంట్ ఉంది, కొంత కాంటెంప్లేటెడ్ అంటే ఇంకా ఛార్జ్ షీట్ ఇవ్వలేదు ఏం లేదు, మా మీద ఒకటి ఇట్లా కాంటెంప్లేటెడ్, అవన్నీ కూడా మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే మీకు సంబంధించినటువంటి సమాచారం కూడా వీళ్ళ పొజిషన్ ఇది అని కూడా ఇన్ఫార్మ్ చేయాలి అనేది మనకు వచ్చినటువంటి ఆ ఢిల్లీ సర్కిల్ లెటర్లోనే ఉందండి. అంటే సపోజ్ మీరు డివిజన్లో పనిచేస్తున్నారు, ఏదో కేసులో మీరు ఇరుక్కున్నారు, మీకు పనిష్మెంట్ ఇచ్చారు అంటే ఆ పనిష్మెంట్ ఇంతవరకు ఉంటుంది వీళ్లకు, ఫలానా వ్యక్తికి సీరియల్ నెంబర్లో ఉన్న అతనికి, లేదా కాంటెంప్లేట్ చేశారు, ఏదో అభియోగం మోపారు ఇంకా ఛార్జ్ షీట్ ఇవ్వలేదు, ఇట్లాంటి వివరాలన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు తెలియజేస్తుందండి. తదుపరి ఏంటి అనేది అక్కడి నుంచి మనకు వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి మీరు కూడా రిప్రజెంటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందండి. తర్వాత మీరు మెటర్నిటీ లీవ్ కానీ ఇంకేదైనా లీవ్లో ఉన్నారు అనేటటువంటి విషయం కూడా మనం అడ్మినిస్ట్రేషన్ దృష్టికి ఆల్రెడీ ఉంటుంది కనుక ఫర్దర్ యాక్షన్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటారండి. ఆఫ్టర్ దట్ ఏంటి తర్వాత ఏంటి అనేది ఉంటుందండి. మనం ఇక ఇప్పుడు పోస్టింగ్ ఆర్డర్స్ గురించి వెయిట్ చేయాల్సినటువంటి తరుణం వచ్చిందండి. ఇంకా ఎవరికైనా ఏ విధమైనటువంటి డౌట్ కానీ ఏదైనా ఉన్నా నా నంబర్స్ మీ దగ్గర 2 నంబర్స్ ఉన్నాయండి. 8341168125 9640298673 అండి. నాకు ఫోన్ చేయండి, నాకు తెలిసినంత వరకు సమాచారాన్ని మీకు అందజేస్తానండి. థ్యాంక్ యూ అండి.